ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి న్యూయార్క్ టైమ్స్లో కథనం రావటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జనరల్గా న్యూయార్క్ టైమ్స్లో భారతదేశానికి సంబంధించిన వార్తలు పెద్దగా ఏమి రావు. జియో పాలిటిక్స్లో ఇంపార్టెన్స్ ఉన్న వార్తలే ఎక్కువగా వస్తుంటాయి. కానీ అమరావతి గురించి వార్త రాయటం అనేటువంటిది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మేబీ ఆ వార్త వచ్చిన తర్వాత కొంతమందికి కడుపు మండి ఉండొచ్చు, కొంతమందికి కళ్ళు మండి ఉండొచ్చు, కొంతమందికి బాధ కలిగి ఉండొచ్చు. మనం ఏం చేయలేం. అదే మన దగ్గర మీడియా అమరావతి గురించి రాస్తే ఎల్లో మీడియా అంటారు, కమ్మ మీడియా అంటారు, చంద్రబాబు అనుకూల మీడియా అంటారు. కానీ ఇప్పుడు రాసింది న్యూయార్క్ టైమ్స్, ఆ మాట అనలేరుగా. సో న్యూయార్క్ టైమ్స్ రాసినటువంటి కథనం కూడా వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ చూడండి. ఒక వ్యక్తి సంకల్పం భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరం. ఇది వాళ్ళు పెట్టిన హెడ్డింగ్. అంటే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను నేను. ఒక వ్యక్తి సంకల్పం భారతదేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరం. నిజానికి భారతదేశంలో కొన్ని కొత్త నగరాలు నిర్మించారు. చండీగఢ్ కావచ్చు, నయా రాయ్పూర్ కావచ్చు, గాంధీనగర్ కావచ్చు. కానీ వీటిని మించిన నగరం అమరావతి. అందులోనూ నివాసయోగ్యమైన నగరం. న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు చెప్పినవి, వాళ్ళు మిస్ అయినవి కూడా మనం ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు చెప్పినవి ఏంటంటే, కడుతున్నటువంటి అమరావతిలో 60% వరకు గ్రీనరీ, వాటరే ఉంటాయట. 60% వరకు వాటరు లేదా గ్రీనరీ ఉంటాయి. రెండోది, అత్యంత నివాసయోగ్యంగా ఉండేలా సదుపాయాలు కల్పిస్తున్నారట. విశాలమైన రోడ్లు, ఖచ్చితమైన డ్రైనేజ్ సిస్టము, ఇవన్నీ కూడా వాళ్ళు పొందుపరిచారు. 20,000 సైక్లింగ్ లైన్స్, ఫుట్పాత్లు, ఇవన్నీ కూడా వాళ్ళు లెక్కలతో సహా పొందుపరిచారు. అమరావతి నిర్మాణం కోసం 25,000 మంది కార్మికులు శ్రమిస్తున్నారన్న విషయాన్ని కూడా వాళ్ళు పొందుపరిచారు. ఇవన్నీ అమరావతి నిర్మాణం జరుగుతున్న తీరు, అది భవిష్యత్తు ఫ్యూచర్ సిటీగా ఎలా ఉండబోతుంది అనేది ఆ కథనంలో రాశారు. స్వయంగా న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్సు అమరావతి వచ్చి పరిశీలించి రాసినటువంటి వార్తలు. నిజానికి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కూడా కోరి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకున్నారట. కానీ చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ దొరకలేదట. కేవలం లోకేష్ గారి అపాయింట్మెంట్ దొరికిందంటే లోకేష్ గారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. వాళ్ళు అక్కడ పరిశీలించిన విషయాలు ఆ కథనంలో రాశారు. కానీ వాళ్ళు కూడా రాయని కొన్ని విషయాలు ఏంటి అంటే, అమరావతి అనేది అనేక అడ్డంకులు దాటుకొని నిర్మించబడుతున్న నగరం. ఈ దేశ చరిత్రలో పార్లమెంటు ఆమోదం తీసుకొని, మామూలుగా ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణానికి పార్లమెంట్ ఆమోదంతో సంబంధం లేదు. కానీ పార్లమెంట్లో చట్ట సవరణ ద్వారా పార్లమెంట్ చట్టంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని పొందుపరచబడి, ఎందుకంటే రేపొద్దున ఇంకెవరు ఆంధ్రప్రదేశ్ రాజధానిని మార్చడానికి అవకాశం లేకుండా ఒక చట్టబద్ధమైన రాజధాని, అది ఒక అంశం. తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా అడ్డంకులు ఏందో మీకు తెలుసుగా. రాజకీయ మద్దతు పూర్తి స్థాయిలో అమరావతికి లేదు. వైసీపీ దీన్ని వ్యతిరేకిస్తుంది. అయినప్పటికీ ఆ రాజకీయ అడ్డంకులు, వాళ్ళు సృష్టించే ఆటంకాలను దాటుకొని, వాళ్ళు వేసే కోర్టు కేసులు కావచ్చు, వాళ్ళు క్రియేట్ చేసే ఇతర అడ్డంకులు కావచ్చు, వాటన్నిటినీ దాటుకొని నిర్మించబడుతున్న నగరం. ఇంకోటి ఏంటంటే, ఆర్థికంగా కూడా మొదట్లో చాలా ఇన్వెస్ట్ చేయాలి. నిజానికి ఇక్కడ భూసేకరణ చాలా ఇంపార్టెంట్. కానీ భూసేకరణ చాలా ఈజీగా అయిపోయింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులు చంద్రబాబు మీద ఉన్న నమ్మకంతో అడగగానే వేలాది ఎకరాలు ఇచ్చేశారు. రూపాయి కూడా రైతులకు ప్రభుత్వం ఇవ్వలే. ప్రతి సంవత్సరం కౌలు ఇస్తామని చెప్పింది తప్ప భూములు ఇస్తున్నప్పుడు డైరెక్ట్గా డబ్బులు ఇవ్వలే. అమరావతి నిర్మించే క్రమంలో డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తామని చెప్పింది. నమ్మారు, ఇచ్చారు. రైతుల త్యాగం ఉంది ఇక్కడ. రాజకీయ అడ్డంకులను దాటుకొని నిర్మిస్తున్నటువంటి వీరత్వం ఉంది ఇక్కడ. శ్రమ ఉంది ఇక్కడ. ఒక సంకల్పం ఉంది ఇక్కడ. సంకల్పం అంటే న్యూయార్క్ టైమ్స్లో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి సంకల్పం గురించి చెప్పారు. ఒకప్పుడు 2002లో ఆ రోజు హైటెక్ సిటీకి పునాదులు వేసినప్పుడు కూడా న్యూయార్క్ టైమ్స్లో చంద్రబాబు నాయుడు గారి మీద కథనం వచ్చింది. న్యూయార్క్ టైమ్స్లో ఆ రోజు వచ్చిన కథనం ప్రకారం హైటెక్ సిటీ హైదరాబాద్ రూపురేఖలు ఎలా మార్చబోతుందని రాశారు. నిజంగానే హైదరాబాద్ రూపురేఖలు మార్చింది. కొత్త హైదరాబాద్ని క్రియేట్ చేసింది. ఆ రోజు ఆ కథనంలో చెప్పినట్టుగా ఈరోజు కూడా అమరావతి భారతదేశానికి ఒక ఫ్యూచర్ సిటీ, బెస్ట్ లివింగ్ సిటీ కాబోతుంది. అది ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.